ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. సమస్త వాస్తు జాతక దోషాలకి పరిష్కారం మణిద్వీప వర్ణన. 9 సార్లు చదివినా విన్నా సకల సంపదలు కలుగుతాయి. శ్రీదేవి భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది. గృహ నిర్మాణము చేస్తున్నవారు, గృహము కొనడానికి సిద్ధంగా ఉన్నవారు, గృహయోగం కావలసిన వారు ప్రతిరోజు సాయంత్రం పారాయణం చేస్తే తప్పకుండా కోరిక సిద్ధిస్తుంది. గృహప్రవేశ శుభ సందర్భంలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తుంది. శ్రీచక్ర బిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాలు అనంతరం సర్వలోకమే ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగతికి పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనే అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. 4 వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపానికి వర్ణించాలంటే మహాశక్తి చాలదు, మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు. దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక రకాలు అనంతరమైన అమ్మవారు దర్శనమిస్తాయి. అనేక ప్రాకారాలు దర్శనమిస్తాయి. మొదట వచ్చే ఇనుప ప్రాకారాలలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరము కంచుతో చేసిన 2వ ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు, పక్షులు కిలకల రావాలతో ఆ ప్రాంతము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంతో ఎక్కడన్నా అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నిటికీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణం ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం, అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని. ఒక్కసారి మహాసంపదలిచ్చు మణిద్వీప వర్ణన ఒక్కసారి తలుచుకొని చదువుదాం. అమ్మవారి కృపా కటాక్షము మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి అమ్మవారిది చదువుదాం మనమంతా. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువై ఉన్నది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సజ్జంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. పద్మరాగముల సువర్ణమణులు 10 ఆమడల పొడగున గలవు, మధుర మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు.
64 కళామ తల్లులు వరాలనొసగి 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచు గోడల ప్రాకారాలు రాకి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహా కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు వర్ణరచిత సుందరగిరులు అనంతదేవి పరిచారకులు గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రపులనంత నిధులు యక్ష కిన్నెరల కింపురుషాలు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళశాలము అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనముల గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకములన్నిటిపైన సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామణులు మందిరమందు పంచబ్రహ్మలు మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపమున భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణిగణగచితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపమున పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినతో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట దిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభములు సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట దిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభములు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణిద్వీప వర్ణన చదివాం కదా వింటున్నాం కదా ఇందులో ఉన్న పరమార్థము అర్థము తెలుసుకొని చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం ఉంటుంది మనము ఏదో ఉంది చదువుతున్నాము అని కాకుండా అర్థం తెలుసుకొని చదవడం వలన చాలా పుణ్యం వస్తుంది మనకు ఫస్ట్ అర్థమవుతుంది తర్వాత అమ్మవారి సేవ చేసుకోవడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయి పరదేవత అయిన శ్రీమాత ప్రపంచానంతటినీ పరిరక్షిస్తుంది ఆమె నిత్యము నివసించే గృహమే చింతామణి గృహం అది మణిద్వీపంలో ఉంటుంది సర్వ లోకోత్తమెత్తమైన ఆ దీపాన్ని స్మరిస్తే చాలు సర్వ పాపాలు నశిస్తాయని దేవి భాగవతంలో 12వ స్కందం వివరిస్తుంది దుష్ట శిష్ట రక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరి మాత నివసించే చింతామణి గృహం 1000 స్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది ఇలాంటి మండపాలు 4 ఉంటాయి శృంగార మండపం ముక్తి మండపం జ్ఞాన మండపం ఏకాంత మండపం
అని వాటి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి చుట్టూ కాశ్మీరం, మల్లిక, కుందవనాలు అలరాలుతుంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడ సుందర పూలు సుధార సంపూర్ణంగా ఉండే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు సోపానాలన్నీ అనేక మణులు రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ సరోవరం మధ్యలో ఒక మహాపద్మవనం. హంసలాంటి పక్షులు ఎంతో ముచ్చట గొలుపుతూ ఉంటాయి. చింతామణి గృహంలో 10 మెట్లతో ఉన్న ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికకు ఉన్న 10 రెట్లు 10 శక్తి స్వరూపాలు. దానికి ఉండే 4 కోళ్లపై ఉండే పలకమే సదాశివుడు. ఆ పలకం మీద మాతా భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డానము, వైడూర్యాలు తాపడం చేసిన అగంధాలు అలరారుతుంటాయి. శ్రీచక్ర రూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కలకలలాడుతుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండ పండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకుమ తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయ భాస్కర బింబం లాంటి ముక్కు పొడక, ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు మై మూతతో శ్రీమాత అలరారుతుంది. ఆ మాత ఒక్క భాగం శంఖ పద్మనిధులు ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్ళు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడికి పక్కన ఉన్నది కాబట్టే ఆయన అంతటికి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహం 1000 యోజనల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ గృహానికి ఉత్తరంగా అనేక శాసనాలు, శాలలు ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ శక్తి ప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవి ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులు సమన్వితంగా ఆ మాత కనిపిస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షయ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష అనే దేవంగణాలు ఉంటాయి. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, ద్రోగ్ధి అనే 9 పీఠాశక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ కనిపిస్తుంటారు. కేవలం దేవి ఉపవాసకులకే కాక నిరంతర అర్చన తత్పరులకు కూడా ఇక్కడ స్థానం దొరుకుతుంది. ఆ ప్రదేశంలో మరో గొప్ప తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరుకు రసాల జీవనాధులు ప్రవహిస్తూ ఉంటాయి. కోరికలను తీర్చే మహత్తర వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలుండవు. అంతా నిత్య యవ్వనంలో ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటారు. వారంతా మాతతో నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారిని నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మని నివసించే మణిద్వీపము, అందులోని చింతామణి గృహము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పవిత్ర కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికి, యోగానికి అన్నిటికీ ఆది పరమానిధి అమ్మే. జగత్తునంతటికీ తానే
యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం దేవి భాగవతంలో ఇలా కనిపిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకొచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా సందేహమే. ఆ సందేహానికి సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ కథ సందర్భంలో ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి గృహ వర్ణనలు వింటేనే సకల పాపాలు నశిస్తాయని భక్తకోటి వారి మణిద్వీప వర్ణన చదవడం వలన ఎంత అదృష్టం ఉంటే కూడా మనం ఒక్కొక్కసారి చేయలేకపోతాము. కానీ అమ్మవారి చదవడం వలన అమ్మవారి కృపా కటాక్షం అందరిపైన ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడు నా సేవ చేస్తారా, వాళ్ళకి అభయము కోరికలు తీరుస్తామని అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మణిద్వీప వర్ణన చదవడం వలన దానికి అర్థం తెలుసుకున్నాం కదా. ఫలశ్రుతి ఏమిటి తెలుసుకుందాం. అది చదవడం వలన ఏమి ప్రయోజనాలు? 14 లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరి 9 విధాలుగా కీర్తించుకొనుటలో 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మ నవసంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజ అనంతరం 9 సార్లు చదివిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగి చివరికి మణిద్వీపము చేరగలరు. ఇది శాస్త్రవాక్యము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కటి విషయం మనం తెలుసుకోవాలన్నా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. మంచి మంచి వీడియోస్ తెలుసుకుందాం. మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.